తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము. నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 7 భాగాలు 28 ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో, ఎక్కడైతే తమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడ నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు టన్నెలు తవ్వారు. సో నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత రివ్యూ చేసి ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా, దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం.